హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 2 చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో యానా బాయ్ గెటప్లో వాటర్ నుండి బయటకు వస్తూ ఉంటే షిన్బాయ్ యానాని చూస్తూ ఉన్నాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే యానా అయ్యయ్యో మనం అబ్బాయి అనుకొని వీడు ఇంకా నాతో బాగా ఆడుకుంటాడేమో అని అనుకుంటూ చూస్తూ ఉంది. వెంటనే షిన్బాయ్ యానాని చూసి హే అమ్మాయి, నీకు ఇక్కడేం పని అని షిన్బాయ్ అడుగుతూ ఉంటే అది విని యానా నా మొహం అంతా గెడ్డాలు మీసాలతో నిండిపోయి ఉంది. నన్ను చూసి అమ్మాయి అంటున్నాడు, వీడికి ఏమైనా పిచ్చా ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ థింక్ చేస్తూ ఉంది. షిన్బాయ్ ఏమో తను తలలో హెయిర్ పిన్ పెట్టుకుని ఉంది, పైగా అమ్మాయి డ్రెస్ వేసుకుని ఉంది. అయితే తను కన్ఫామ్ గా అమ్మాయినే అని హీరో ఫిక్స్ అవుతున్నాడు. పక్కన ఉన్నది అమ్మాయినా లేక అబ్బాయినా అని కనిపెట్టలేనంత ప్రాబ్లం ఉంది మన హీరోకి. వీడికి నిజంగానే పిచ్చేమో అనుకొని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి షిన్బాయ్ ఇంట్లోనే దాక్కుంటుంది. ఎందుకంటే యానా కోసం ఆ జనరల్ వాళ్ళ మనుషులు ఊరంతా వెతుక్కుంటూ వస్తున్నారు. షిన్బాయ్ ఇంట్లోకి వెళ్ళి ఏ అమ్మాయి పైకి లేస్తావా లేదా, ఇక్కడెందుకు పడుకుంటున్నావు అని పైకి లేపుతున్నాడు. అయ్యయ్యో, నేను జనరల్ వాళ్ళ మనుషుల దగ్గర నుండి తప్పించుకుని వచ్చి ఒక పిచ్చివాడి దగ్గర బాగా ఇరుక్కున్నట్టు ఉన్నానే అనుకొని అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. వెళ్ళి ఒక బెంచ్ మధ్యలో పడుకుంటుంది. అదంతా షిన్బాయ్ చూసి ఏంటి కామెడీ చేస్తున్నావా, నీ కాళ్ళు చేతులు ఒకసారి చూపించు అనేసి దాన్ని టచ్ చేసి చూసేసి మనసులో ఏంటి కాళ్ళు చేతులంతా అబ్బాయిలాగా ఉంది, ఒకవేళ అబ్బాయి ఏమైనా అమ్మాయి గెటప్ వేసుకొని వచ్చి ఉంటాడా అనుకొని ఇప్పుడు నిన్నేం చూస్తానో చూడు అనేసి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కరెక్ట్ గా పట్టుకునే టైంకి జనరల్ వాళ్ళ మనుషులంతా అక్కడికి వచ్చేస్తున్నారు. షిన్బాయ్ వెళ్లి డోర్ ఓపెన్ చేసేసి వచ్చి ధైర్యంగా కుర్చీలో కూర్చొని ఉంటున్నాడు. ఆ జనరల్ మనుషులు లోపలికి వచ్చి ఇక్కడ ఇద్దరు మాట్లాడుకున్నట్టు సౌండ్స్ వినిపించింది. ఆ ఇంకొక పర్సన్ ఎవరు అని అడుగుతూ ఉంటే ఓ అదా, అది నేనే, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అందుకే నాలో నేను మాట్లాడుకుంటూ ఉన్నాను, నేను తప్ప ఇంకెవ్వరూ లేరు అని హీరో అంటున్నాడు. లోపల దాక్కొని ఉన్న మన యానా నేను అబ్బాయిని ఒక అమ్మాయి గెటప్లో ఇక్కడికి వచ్చాను అని అతను అనుకుంటున్నాడు. అయినా పర్లేదు అన్నట్టు నన్ను ఇంకా కాపాడడానికే ట్రై చేస్తున్నాడు. కానీ జనరల్ మనుషులు ఇప్పుడు లోపలికి వచ్చి నన్ను కనిపెడితే నాకన్నా తనకే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. మనకి హెల్ప్ చేసిన పర్సన్ని మనం ట్రబుల్లో ఇరికించకూడదు అని థింక్ చేస్తూ ఉంది. ఆ జనరల్ మనుషులంతా అదిగో తను అక్కడ ఉంది అనుకొని అక్కడికి వెళ్తూ ఉన్నారు. షిన్బాయ్ లోపలికి వెళ్లి యానాని వెతుకుతున్నాడు. యానా కర్చీఫ్ మాత్రమే అక్కడ ఉంది. దాన్ని హీరో చూసేసి తనకి ఏమైందో ఏమో, వాళ్ళ దగ్గర ఏమైనా ఇరుక్కొని ఉంటుందా అని థింక్ చేస్తున్నాడు. ఇక్కడేమో యానాని యానా వాళ్ళ అమ్మ ఫోటోని గోడకి అతికించి వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉన్నారు. వీళ్ళు ఇద్దరిని కనిపెట్టి మాకు అప్పగిస్తే చాలా మనీ ఇస్తాము అని రాసి పెట్టారు. అది చూసి షిన్బాయ్ ఇద్దరు ఇక్కడి నుండి పారిపోయినట్టు ఉన్నారు. వీళ్ళని చూడగానే అనుకున్నాను వీళ్ళు పెద్ద ఫ్రాడ్స్ అని, కానీ ఇంత పెద్ద ఫ్రాడ్స్ అయి ఉంటారని నేను అనుకోలేదు అని అంటున్నాడు. నిన్న యానానే ఆ బాయ్ గెటప్లో ఇంటికి వచ్చింది అని కూడా మన హీరోకి తెలియలేదు. వెంటనే అసిస్టెంట్ అంటున్నాడు నేను ఆ యానా ఎక్కడ ఉంది అని ఎంక్వైరీ చేశాను, కానీ వాళ్ళ అమ్మ ఈ ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఒక ఇల్లు ఉందంట, ఆ ఇంట్లోనే ఉంటున్నారంట, తను వాళ్ళ కూతురు కోసమే అక్కడ వెయిట్ చేస్తున్నారంట అని అంటున్నాడు. వెంటనే హీరో సరే ఓకే, నువ్వు ఈ ఊర్లోనే ఉంటూ రిమైనింగ్ క్లూస్ అంతా కలెక్ట్ చేస్తూ ఉండు, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని వెతుకుతాను అని హీరో అంటూ ఉంటే దానికి అసిస్టెంట్ మీరు వేరే వాళ్ళ ఫేస్ ని గుర్తుపట్టలేరు కదా, అక్కడికి వెళ్ళి మీరేం చేస్తారు అని అంటున్నాడు. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు నోరు మూసుకొని ఇక్కడ నుండి బయలుదేరు అని హీరో అంటున్నాడు. ఇక్కడ ఇంకొక పక్క యానా ఇంకా ఆ బాయ్ గెటప్ లోనే ఉంది. 5 రోజులు అయిపోయింది, కానీ నేను ఇంకా నా ఒరిజినల్ గెటప్లోకి చేంజ్ అవ్వకుండానే ఉన్నాను. హే చందమామ, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ప్రతి నెల పౌర్ణమి వచ్చినప్పుడు నాకు కరెక్ట్గా పీరియడ్స్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో మారిపోతూ ఉన్నాను అని అనుకుంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తూ ఉంది. కొన్ని సంవత్సరాలకి ముందు ఒక అమ్మాయి నోట్లోకి మందు పోస్తున్నట్టు చూపిస్తున్నారు. ఆ మందు తాగిన తర్వాత నుండి తను పౌర్ణమి వచ్చినప్పుడంతా ఒక్కొక్క రూపంలోకి మారిపోతూ ఉంది. అది యానా ఫ్లాష్ బ్యాక్ అనుకుంటా. దాని గురించి థింక్ చేసేసి ఏడుస్తూ ఉంది. ఇంకొక పక్క మన యానా చెట్టు మీద నుండి కింద పడిపోయి పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంది. అంతలో తను నార్మల్ రూపంలోకి మారిపోతుంది. అమ్మయ్య, నేను మళ్ళీ నా ఒరిజినల్ రూపంలోకి వచ్చేసాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ సరే సరే నా కోసం అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇక్కడ నుండి బయలుదేరదాము అనేసి బయలుదేరుతూ ఉంటే
అంతలో ఒక విజిల్ సౌండ్ వినిపిస్తూ ఉంది. ఇంట్లో కూడా విజిల్ సౌండ్స్ వినిపిస్తున్నట్టు ఉంది. అది విని యానా వచ్చేసినట్టు ఉంది అనుకొని అమ్మ తిరిగి చూస్తూ ఉంటే అక్కడికి వచ్చింది మన హీరోనే విజిల్ సౌండ్స్ చేస్తూ లోపలికి వస్తున్నాడు. ఏంటమ్మా దాగుడు మూతలు ఆడడానికి ట్రై చేస్తున్నారా అని హీరో అడుగుతూ ఉంటే అది విని అమ్మ సీరియస్ గా చూస్తూ ఉంది. ఇక్కడేమో యానా ఇంటికి తిరిగి వస్తూ ఉంది. ఏంటి సడన్ గా అమ్మ దగ్గర నుండి విజిల్ సౌండ్స్ రావడం ఆగిపోయింది, ఏమైందో ఏమో అర్థం కావడం లేదు. సర్లే మనం దగ్గరలోనే ఉన్నాం కదా, ఇంటికి వెళ్ళి చూసుకుందాము అని అనుకుంటూ ఉంది. అక్కడ పక్కనే ఏదో షాప్ ఉన్నట్టు ఉంది. అప్పుడు ఒక అమ్మాయి చూసుకోకుండా గుర్రం పేడని ఎత్తి యానా మీద పోసేస్తుంది. అయ్యయ్యో నా మీద పేడని పోసేసావా అని అనుకుంటూ పర్లేదు నేను ఎలాగో ఇంటికే వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాను అనేసి యానా గుర్రం ఎక్కి వెళ్తూ ఉంది. ఇక్కడేమో షిన్బాయ్ యానా వాళ్ళ అమ్మని కట్టేసేసి మీకు ఎంత ధైర్యం ఉంటే తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి గేమ్స్ ఆడుతారు, ముందు మీ అమ్మాయి రానివ్వు, తరువాత మీ సంగతి చెప్తాను అని అంటున్నాడు. అది విని అమ్మ నిన్ను చూస్తే మంచివాడిలాగా అనిపిస్తున్నావు, నువ్వు కన్ఫర్మ్ గా ఆ జనరల్ వాళ్ళ మనిషివైతే కాదనుకుంటా, నువ్వు ఆ జనరల్ ని డీల్ చేయడం కోసమే మా దగ్గరికి వచ్చావా అని అమ్మ అడుగుతూ ఉంది. అంతలో గుర్రం సౌండ్స్ వినిపిస్తూ ఉంది. అది విని షిన్బాయ్ చూస్తూ ఉన్నాడు. ఎవరొస్తున్నారో అతనికి అర్థం కావడం లేదు. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి తను మాత్రం బయటకు వస్తున్నాడు. అంతలో యానా అక్కడికి వస్తూ ఉంది. యానా షిన్బాయ్ దగ్గరికి వస్తూ ఉంటే షిన్బాయ్ వెంటనే ఏంటిది పేడ స్మెల్ వస్తూ ఉంది, నువ్వు కొంచెం దూరంగానే నిలబడు బాబు అని అంటున్నాడు. అది చూసి యానా ఏంటి మనం ఆ రోజు డాక్టర్ గెటప్ లో ఉండడాన్ని ఈయన గమనించాడు కదా, ఈ రోజు ఏమో నన్ను బాబు అంటున్నాడు, నేను మరీ అంత అందగత్తి కాకపోయినా కొంచెం నేను కూడా పర్లేదు కదా, బానే ఉంటాను, నేను ఒక అమ్మాయినని కూడా ఇతనికి ఇంకా అర్థం కావడం లేదా అని అనుకుంటూ ఉంది. అంతలో హీరో ఎవరో బెగ్గరేమో అనుకొని చేతిలో కొంచెం చిల్లర డబ్బులు ఇచ్చి పక్కనే టీ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక మంచి టీ తాగిరా అని అంటున్నాడు. అంతలో ఇంటి లోపల నుండి సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఇంట్లోకి రాకు అన్నట్టు షిన్బాయ్ సిగ్నల్ ఇస్తూ ఉంటే అది చూసి యానా ఇంట్లో ఎవరో చెడ్డ వ్యక్తులు ఉన్నట్టు ఉన్నారు, ఈ అబ్బాయి మళ్ళీ నన్ను కాపాడడానికి ట్రై చేస్తున్నట్టు ఉన్నాడు అనుకొని కొంచెం దూరం వెళ్ళి చాలా చాలా థ్యాంక్స్ అన్నట్టు ఏదో సిగ్నల్ ఇస్తూ ఉంది. అక్కడి నుండి షిన్బాయ్ వెళ్ళిపోతూ ఏదో థింక్ చేసి చూస్తున్నాడు. అదేంటి అంటే లాస్ట్ టైం యానాని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా సేమ్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉంది యానా. దాని గురించి థింక్ చేసేసి ఒకవేళ ఇది యానానా అని థింక్ చేస్తూ ఉన్నప్పుడు యానా వాళ్ళ అమ్మ తప్పించుకుని వచ్చి షిన్బాయ్ తల మీద ఒక తన్ను తంతుంది. షిన్బాయ్ కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. నాకు వయసు పెరిగే కొద్దీ నాలో ఇంకా ఇంకా పవర్స్ ఇంప్రూవ్ అవుతున్నట్టు ఉంది అని అనుకుంటూ అమ్మ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేస్తున్న షిన్బాయ్ లైట్ గా నవ్వుకుంటున్నాడు. ఇక్కడేమో యానా వాళ్ళ అమ్మ ఎస్కేప్ అయ్యి పారిపోయి సౌండ్స్ ద్వారా యానాని కనిపెట్టేస్తున్నారు. ఎలాగో అమ్మ కూతుళ్ళిద్దరూ కలుసుకుంటున్నారు. అమ్మ కూతుళ్ళు లాగా కాకుండా వీళ్ళిద్దరూ ఒక మంచి ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నారు. ఆ అబ్బాయికి ఏం ప్రాబ్లంనో ఏంటో సడన్ గా వచ్చి నన్ను పట్టుకొని కట్టేసి ఉంచాడు, నీకు మాత్రం నిన్న రూపం చేంజ్ అవ్వకుండా ఉంటే మనం ఈ డ్రగ్ ని టెస్ట్ చేసి చూసేసి ఇక్కడ నుండి పారిపోయి ఉండేవాళ్ళము, ఏం చేద్దాము అని అమ్మ అంటూ ఉంటే అది విని యానా వాళ్ళ అమ్మని తిడుతూ ఉంది. ఇదంతా నీ వల్లనే, నాకు పీరియడ్స్ టైం అని తెలిసి కూడా నన్నెందుకు అక్కడికి పంపించావు, నువ్వు వెళ్ళి ఉండొచ్చు కదా అని అంటూ ఉంది. సరే మనమిద్దరము చెరొక వైపు వెళ్దాము అనేసి అమ్మ అంటూ ఉంటే సరే నువ్వేం నాతో రానవసరం లేదు, చెరొక వైపు వెళ్దాము అనేసి యానా ఏదో అంటూ ఉంది. అదేంటి అంటే ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాను కదా, ఆ అబ్బాయి ఇంకా ప్రాణాలతో ఉన్నాడో లేదో ఎంక్వైరీ చేయాలి, అర్థమవుతుందా అనేసి యానా అంటూ ఉంది. అది విని అమ్మ ఓహో ఆ అబ్బాయినా, సరే నువ్వేం బాధపడకు, నేను త్వరలోనే ఎంక్వైరీ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుండి బయలుదేరుతున్నారు. ఇంకొక పక్క యానా తిరిగి చూస్తూ ఉంటే షిన్బాయ్ ఎదురుగా వచ్చి నిలబడుకొని ఉన్నాడు. యానాకి ఏం చేయాలో అర్థం కాక నిలబడుకొని ఉంటే యానా ఇప్పుడు ఒరిజినల్ గెటప్ లో ఉండడం వలన యానా ఫేస్ కనపడకపోయినా తను యానానే అని హీరో కనిపెట్టేస్తున్నాడు. వెంటనే హీరో తాడుని కింద పడేసి మర్యాదగా నీ చేతుని నువ్వే కట్టుకో అని హీరో అంటున్నాడు. అది విని యానాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ అబ్బాయి నాకు ఇన్ని డేస్ హెల్ప్ చేసేసి ఇప్పుడేంటి సడన్ గా నన్ను కట్టేయడానికి ట్రై చేస్తున్నాడు, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఆ తాడుతో హీరోని కట్టేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది. కానీ అంతలో హీరో మెరుపులాగా హీరోయిన్ చేతిని కట్టేసేసి ఇంకొక పక్క ఆ తాడును పట్టుకుని నన్ను ఫాలో చేసుకుంటూ నా వెనకాలే రా అని చెప్పేసి హీరో వెళ్తూ ఉన్నాడు. యానాకి వేరే దారి లేక హీరో వెనకాలే వెళ్తూ ఉంది.
ఎందుకు ఇప్పుడు నన్ను ఇలా కట్టేసి తీసుకుని వెళ్తున్నావు అని అడుగుతూ ఉన్నప్పుడే సడన్ గా బాణాలంతా వస్తూ ఉంది. అక్కడికి చాలా మంది చెడ్డ వ్యక్తులు వచ్చేస్తున్నారు. షిన్బాయ్ వెంటనే యానాని తీసుకుని అక్కడి నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నాడు. వెళ్ళి ఒక బోటు వెనకాల దాక్కుంటున్నారు. కానీ ఆ జనరల్ వాళ్ళ మనుషులంతా అక్కడికి కూడా వచ్చేస్తున్నారు. షిన్బాయ్ యానా ఇద్దరు వాటర్లో దూకేస్తున్నారు. షిన్బాయ్ తాడు పట్టుకుని యానాని లాక్కొని వెళ్తూ ఉంటే యానా హీరో వెనకాలే వెళ్తూ ఉంది. అప్పుడు షిన్బాయ్ వీపు మీద గాయమవుతుంది. అలానే యానా చేతికి కూడా ఒక బాణం తగిలి గాయమయ్యి రక్తం వస్తూ ఉంది. షిన్బాయ్ ఎలా అయినా తప్పించుకోవాలి అనేసి వెళ్తూ ఉన్నాడు. జనరల్ వాళ్ళ మనుషులంతా వీళ్ళని మిస్ చేసేస్తున్నారు. యానా చేతి నుండి బ్లడ్ లాస్ అవ్వడంతో యానా కళ్ళు తిరిగి పడిపోతుంది. అదంతా షిన్బాయ్ చూసేసి తనకి ఊపిరి అందించి కాపాడాలి అనేసి యానాని కిస్ చేస్తూ ఉంటే యానా సడన్ గా కళ్ళు తెరిచి చూసి షాక్ అయిపోతుంది. అప్పుడు కరెక్ట్ గా సముద్రంలో సుడిగుండంలాగా ఏర్పాటవుతూ ఉంది. షిన్బాయ్ యానాని వదిలేయకూడదు అనేసి గట్టిగా పట్టుకుని ఒడ్డుకు తీసుకుని వచ్చేస్తున్నాడు. షిన్బాయ్ లేచి చూస్తున్నాడు. కానీ యానా ఇంకా మైకంలోనే ఉంది. మళ్ళీ ఊపిరి అందించాలేమో అనుకొని యానా దగ్గరికి వెళ్తున్నాడు. అంతలో యానా పైకి లేచి హీరోని పక్కకు నెట్టేస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టింది సరిపోదా, మళ్ళీ ఇంకొకసారి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నావా అని యానా అంటూ ఉంటే అది ముద్దు పెట్టుకోవడం కాదు, ఊపిరి అందించడము, పిచ్చిగా మాట్లాడుకో అనేసి హీరో క్యూట్గా నవ్వుతున్నాడు. ముందు నా చేతికి ఉండే కట్లు విప్పు, నేనేం ఇక్కడ నుండి పారిపోను అని యానా అంటూ ఉంటే నువ్వు పరిగెత్తాలని అనుకున్నా కూడా నీకు హెల్త్ బాగాలేదు, నీకు బాగా గాయాలైంది, ముందు నీ గాయానికి కట్లు కట్టాలి అనేసి కట్లు కడుతున్నాడు. చేతికి ఉండే కట్లన్నీ కూడా ఇప్పేస్తున్నాడు. ఇదేం ప్లేస్నో ఏమో అర్థం కావడం లేదు, రా ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము అని షిన్బాయ్ అంటూ ఉన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే లావెండర్ కలర్స్ లో ఏదో పూల చెట్లు ఉంది. దాని పేరు జోర్నియా అంట. ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ఆ పాయిజన్ కొన్ని వాటికి మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది, అదే కొన్నిసార్లు పాయిజన్గా కూడా అవుతుంది. ఆ పాయిజన్ని ఎవరన్నా యూజ్ చేస్తే ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి గవర్నమెంట్ దాన్ని నిషేధించిందంట. కానీ ఇల్లీగల్గా ఈ బిజినెస్ ఇక్కడ రన్ అవుతూ ఉందంట. అదంతా చూసి షిన్బాయ్ ఇంత పెద్ద జోర్నియా ఫీల్డ్ని ఎవరు వేసి ఉంటారు అని హీరో అడుగుతూ ఉంటే ఏమో నాకు అదే అర్థం కావడం లేదు, ఇది చాలా డేంజరస్ అని యానా అంటూ ఉంది. అప్పుడేదో ఒక పాప ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంది. యానా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు వెనకాల చూస్తే ఎవరో ఒక పాప చెట్టు కింద కూర్చొని నాకు హెల్త్ బాలేదని ఏడుస్తూ ఉంది. జోర్నియా ఫీల్డ్స్లో ఇంతసేపు ఒక పాప కూర్చొని ఉంది అంటే తనకి కన్ఫామ్గా హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది అనేసి ఆ పాపని యానా ఎత్తుకుని వస్తూ ఉంది. షిన్బాయ్ వెంటనే ఆ పాపని ఎత్తుకుని ఊర్లోకి తీసుకుని వస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా పాపని చూసి పాపని ఇక్కడ వదిలేసి మీరు వెంటనే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అరుస్తూ ఉన్నారు. షిన్బాయ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. హీరో చేతికి ఆల్రెడీ గాయం కూడా అయింది కదా. అప్పుడు యానా అంటుంది, మీరంతా ఏం మాట్లాడుతున్నారు, నేను ఒక డాక్టర్ని, పైగా ఈ పాపకి హెల్త్ కూడా బాగాలేదు, నన్ను ట్రీట్మెంట్ చేయడానికి అలో చేయండి అని యానా అరుస్తూ ఉంటే అది విని ఒక అవ్వ మీరు మా పాపని కాపాడగలరా అని అడుగుతూ ఉంది. ఆ అవ్వ యానాని వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఆ పాపకి ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకుంటుంది. యానా లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆ పాప పెయిన్ భరించలేక అరుస్తూ ఉంది. అదంతా చూసి ఆ అవ్వ మీరు మా పాపని క్యూర్ చేయగలరా అని అడుగుతూ ఉంటే దానికి యానా ఈ మెడిసిన్ లోపలికి వెళ్ళిన వెంటనే కీళ్ళతో సహా మొత్తం బాడీ అంతా నొప్పిగా ఉంటుంది, పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆ పెయిన్ని తట్టుకోవడం చాలా కష్టమని యానా అంటూ ఉంటే అది విని షిన్బాయ్ ఏదో థింక్ చేస్తూ ఉన్నాడు. తనకేదో ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వచ్చినట్టు ఉంది. దాని గురించి థింక్ చేసేసి సైలెంట్ అయిపోయి ఈ అమ్మాయికి నిజంగానే నొప్పిగా ఉంటుందా అని హీరో అడుగుతూ ఉంటే దానికి యానా ఫేస్ అంతా ఫుల్గా పాలిపోయింది, అది చూస్తే నీకు అర్థం కావడం లేదా అని యానా అరుస్తూ ఉంది. ఫేస్ ని చూడగలిగే పవర్స్ మన హీరోకి లేదు కదా. హీరో సైలెంట్ గా వెయిట్ చేస్తూ ఉంటే యానా నేను కొన్ని మెడిసిన్స్ తీసుకొని రావాలి అనేసి అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. షిన్బాయ్ యానాని వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నాడు. నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్ళగలవు, నేను నీతో వస్తాను అనేసి ఇద్దరు కలిసి వెళ్తున్నారు. యానా మూలికలు కోయడం స్టార్ట్ చేస్తుంది. హీరో వెంటనే నీకు ముందే గాయాలైంది అనేసి
ఆ బుట్టని తను లాక్కుంటున్నాడు. నువ్వు వెయిట్ మోయకూడదు అనేసి. వీడు చాలా మంచివాడిలాగా ఉన్నాడు అనేసి యానా అనుకుంటూ ఉంది. ఇద్దరూ కలిసి మూలికలన్నీ కోసుకుని ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చేసి హీరో, ఇదేంటి గుర్రం పేడ, పోయి దీన్ని తీసుకొని వచ్చావు, ఇదేమైనా మెడిసిన్నా అని హీరో అరుస్తూ ఉంటే, నువ్వు కాస్త నోర్ముయి, దేనిలో ఎలాంటి మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయో నీకేమైనా తెలుసా అని యానా అరుస్తూ ఉంది. సరే నువ్వు మెడిసిన్ రెడీ చెయ్యి అనేసి సైలెంట్గా నిలబడుకొని ఉన్నాడు. యానా లోపలికి వెళ్ళి ఆ పాపకి మెడిసిన్ ఇస్తూ ఉంది. యానా బయటకు వచ్చి పాప బాగా పడుకుని నిద్రపోతుంది, కానీ త్వరలోనే నిద్రలేస్తుంది అని యానా అంటూ ఉంది. షిన్బాయ్ అంటున్నాడు, జోర్నియా ఫీల్డ్స్ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఉన్న ప్రజల్ని యూజ్ చేసి పండిస్తూ ఉన్నారు. మీరు దీన్ని పండించకపోతే ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు. ఇక్కడ ఉన్న జనాలు వేరే ప్లేస్ నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి వేరే దారి లేక వాటిని పండిస్తున్నట్టు ఉన్నారు. పాపం వీదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదు అని అంటూ ఉన్నాడు. యానా మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకొని నిద్రపోతుంది. అంతలో ఆ చిన్న పాప నిద్రలేచి యానాని నిద్రలేపి, అక్క మీరే నన్ను కాపాడారా అని అడుగుతూ ఉంది. హాయ్ మేడం, నిద్రలేచారా అని యానా అడుగుతూ ఉంటే అంతలో అవ్వ అక్కడికి వచ్చేస్తుంది. మనవరాల్ని హక్ చేసుకుంటుంది. చాలా చాలా థ్యాంక్స్ అని అవ్వ అంటూ ఉంటే, నాతో పాటు ఉన్న అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు అని యానా అడుగుతూ ఉంది. జోర్నియా తోట ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు అని అవ్వ అంటూ ఉంది. హీరో ఆ జోర్నియా తోటకి వెళ్ళి దాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు హీరోకి ఏదో ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వచ్చినట్టు ఉంది. ఎవరో ఒక అబ్బాయి భయపడి దాక్కుని ఉన్నాడు. అప్పుడు ఒక అతను వాళ్ళ కొడుక్కి కొన్ని అవమానాలని తట్టుకొని తీరాల్సిందే, అప్పుడు మాత్రమే మనం మంచి జరుగుతుంది అని చెప్తున్నట్టు ఉన్నాడు. ఇప్పుడు హీరో దాని గురించి థింక్ చేసి చూస్తున్నాడు. ఆ దాక్కుని ఉన్న అబ్బాయి హీరోనా లేక నాన్న దగ్గర ఉన్న అబ్బాయి హీరోనా మనకి చూపించడం లేదు. అంతలో అక్కడికి యానా అవ్వ ఇద్దరు వచ్చేస్తున్నారు. ఏం థింక్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, దీన్ని ఎవరు పెంచమన్నారు అని ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలియడం లేదు అని హీరో అంటూ ఉంటే, అంతలో అవ్వ కూడా దగ్గరికి వచ్చి దేని గురించి అని అడుగుతూ ఉంది. దీన్ని ఎవరు పెంచమని చెప్పారో ఇక్కడ ఎవరికీ తెలియడం లేదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా భయపడిపోయి దీన్ని పెంచుతున్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు, ఇది చాలా డేంజరస్ అని షిన్బాయ్ అంటూ ఉంటే, నాకు తెలుసు ఇలా ఇవ్వు అనేసి ఆ నిప్పుని తీసుకుని దాన్ని ఆ తోటలోకి విసిరేసేస్తుంది యానా. ఆ జోర్నియా తోట అంతా కాలిపోతూ ఉంది. ఎందుకు ఇలా చేసావమ్మా అని అవ్వ ఏడుస్తూ ఉంటే, వెంటనే షిన్బాయ్, అవ్వ నువ్వెందుకు ఏడుస్తున్నావు, మీకేమైనా ప్రాబ్లం వస్తే ఇదిగో ఈ అమ్మాయిని ఇరికిచ్చేయండి అని హీరో అంటున్నాడు. యానా వెంటనే తిరిగి చూసి, అరే నిన్ను అని అంటూ ఉంది. వెంటనే హీరో, యానా నువ్వేం బాధపడకు, నేనున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమి చేయలేరు అని అంటూ ఉంటే, అది విని యానా, పర్లేదు బాబు హీరోలాగానే ఉన్నాడు అని అనుకుంటూ ఉంది. వీళ్ళిద్దరికీ ఉన్న వింత జబ్బుతో ఇంకేమేం జరగబోతుందో వెయిట్ చేసి చూద్దాము. అంతవరకు టాటా బాయ్ బాయ్. ఈ డ్రామా ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.